అన్నారు. ఈ ధరణి చట్టం 3 తలలతో మొదలై అది వృద్ధి చెంది ఈనాడు 33 తలలతో అవతరించింది ఈ ధరణి అనే ఒక భూతం. దీనివల్ల సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మీకు ఒక ఉదాహరణ చెప్తా. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆనాడు పిసిసి అధ్యక్షులు మా సిఎల్పి నాయకులు వారు పాదయాత్ర చేసేటప్పుడు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి ప్రాంతంలో ఎక్కడికెళ్ళినా ఈ ధరణి సమస్యలు, పేదోడికి ఇచ్చిన భూములు ఏ రకంగా వారు ఆక్రమించారు అనేదే అనేక అప్లికేషన్లు వారి పాదయాత్రలో రావటం జరిగింది. ఆ పాదయాత్రలో వారు చెప్పారు, ఎన్నికల టైంలో పిసిసి అధ్యక్షులు అదే రకంగా సిఎల్పి నాయకులు అనేక వేదికల మీద చెప్పారు, వచ్చేది ఇందిరమ్మ రాజ్యం, ఈ ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా మీకు న్యాయం చేస్తాం, ధరణిని తీసుకొని బంగాళాఖాతంలో వేస్తామని ఆనాడు చెప్పారు అధ్యక్ష. ప్రజలు పూర్తిగా విశ్వసించారు. ఇప్పుడున్న ప్రధాన ప్రతిపక్ష నాయకులు అనేక వేదికల్లో ఇదే సందర్భాన్ని వారట ధరణిని తీసుకొని బంగాళాఖాతంలో వేస్తారట, వారికి ఓటేస్తారా మాకు ఓటేస్తారా అంటే ప్రజలు ఏమి తీర్పిచ్చారో మీరు ప్రత్యక్షంగా తమరు చూశారు అధ్యక్ష. అంటే ఈ ధరణితో ఏ రకమైన ఇబ్బందులు పడ్డారో మనకు తెలియంది కాదు. నిజమధ్యక్ష, ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో దేశవ్యాప్తంగా 40 కోట్ల ఎకరాల భూమిని పేదవాళ్లకు పంచిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అప్పటి ఇందిరమ్మ ప్రభుత్వం సుమారు 30 లక్షలు బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ సోదరులకి, భూమి లేని వాళ్ళకి 30 లక్షల ఎకరాలు పెంచిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అధ్యక్ష. అది ఇందిరమ్మ ప్రభుత్వం కావాలనే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు దీవించారు, విశ్వసించారు, నమ్మారు, ఆదరించారు అధ్యక్ష. ప్రధానంగా ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మొట్టమొదటిగా నేను మంత్రిని అయిన తర్వాత ఏవైతే ఈ ధరణిలో ఉన్న సమస్యలు మా అధికారులతో కూర్చొని చర్చించినప్పుడు, ఆనాడు ధరణిలో అప్రూవ్ చేసే అథారిటీ కలెక్టర్లకు ఉంది. ఒకసారి వారు అప్రూవ్ చేసిన తర్వాత ఆ ధరణిలో వారు ఏం అప్రూవ్ చేశారో వారికి డిస్ప్లే కాదు అధ్యక్ష. వారు చూడాలనుకున్నా, అప్రూవ్ చేసిన వారు చూడాలనుకున్నా ఆ వెబ్సైట్లో ఏమి నేను అప్రూవ్ చేశానో మళ్ళీ లిస్టు కావాలంటే దొరకదు అధ్యక్ష. అంతా సీక్రెట్. సుమారు ఈ ధరణి పుణ్యమా అంటూ 18 లక్షల ఎకరాలు పేదవాళ్ల భూములని పార్ట్ బిలో పెట్టి వాటిని పరిష్కరించకుండా ఆనాడు ప్రభుత్వం అంతే వదిలేసింది అధ్యక్ష. ఇక్కడ మీరు గమనించాల్సింది ఇంకొక విషయం ఉంది అధ్యక్ష. ఏదైతే ధరణిని ఏర్పాటు చేసేటప్పుడు సుమారు ఆ పేరుతో 100 రోజులు ఏ ట్రాన్సాక్షన్స్ జరగలేదు అధ్యక్ష. ఎప్పుడైనా ఏ చట్టము తేవాలన్నా, ఏ కొత్త కార్యక్రమం చేపట్టాలన్నా ట్రయల్గా, మోడల్గా ఏదో ఒక మండలంలోనో ఒక నియోజకవర్గంలోనో శాంపుల్గా పెడతారు అధ్యక్ష. అలా పెట్టకుండా
సర్వం నాకే తెలుసు అని ఏ ఒక్కళ్ళు చెప్పినా వినకుండా ఆనాడు నేను కూడా అటుపక్షాన్నే ఉన్న అధ్యక్ష. ఇక్కడున్న పెద్దలందరికీ కూడా తెలుసు, ఎవరు చెప్పినా వినేది లేదు. ఆనాడున్న ఆ పెద్ద ఆయన, వారికి తొత్తుగా ఉన్న ఆనాటి ముఖ్య అధికారి, ఇద్దరు కూర్చొని చేసిందే చట్టం, ఇద్దరు కూర్చొని చేసిందే న్యాయం. ఇదెట్లా అధ్యక్ష? ఇది మన భూములు కావే, ఇది మన ఆస్తులు కావే. తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది మంది ఆస్తులకి మనం ఒక గార్డెన్గా ఉన్న మనం, ప్రజలకు న్యాయం చేయాల్సిన మనం, మనకు నచ్చిన చట్టాన్ని ఉపయోగించటం వల్ల సామాన్య ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డారో ఒక్కసారి మీరు గమనించండి. అంతేకాదు అధ్యక్ష, ఇందాక నేను చెప్పినట్లు అప్రూవల్ చేసిన అథారిటీ ఎవరైతే కలెక్టర్ ఉంటాడో ఆ కలెక్టర్ గారికి కాదు కదా, CCLIలో కూడా కొన్ని ఆప్షన్స్లోనే కనిపించేది ఆనాడు చేసిన కార్యక్రమాలు. నేను మంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రతిదీ విజువల్ ఉండాలని, అది వారం రోజుల్లో క్లియర్ చేయాలని చెప్తే మా అధికారుల మీద ఒత్తిడి పెడితే 10 డేస్లో దాన్ని క్లియర్ చేయటం జరిగింది అధ్యక్ష. తర్వాత గౌరవ మంత్రులమందరం ఉప ముఖ్యమంత్రి గారి అందరం కలిసి ఈ ధరణిని ఎలా చేస్తే బాగుంటుందో చర్చించి ఒక కమిటీని వేశాం అధ్యక్ష. ఈ కమిటీ వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఈ ధరణి సమస్యలు ఎలా పరిష్కరించాలో అని అనేక ఆప్షన్స్ అనేక సార్లు కూర్చొని చర్చించడం జరిగింది అధ్యక్ష. చర్చించిన తర్వాత ప్రధానంగా ఏదైతే ఈ ధరణి చట్టం 2020లో ఏర్పరిచిన చట్టాన్ని పాత చట్టాలన్నిటిని క్రోడీకరించి చివరికి 2020లో ఉన్న చట్టంలో ఉన్న మంచి అంశాలను కూడా సేకరించి ఒక మోడల్గా ఈ దేశానికి ఒక రోల్ మోడల్గా సుమారు 18 రాష్ట్రాలు పర్యటించి పాత చట్టాలు క్షుణ్ణంగా చదివి ఒక రోల్ మోడల్ కొత్త చట్టాన్ని, డ్రాఫ్ట్ చట్టాన్ని తయారు చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు ఈ ధరణిలో ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలని సవరించే విధంగా ఏమేం చేస్తే బాగుంటుందో మోడల్గా 2 మండలాలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఒకటి యాచారంలోని తిరుమలగిరి మండలంలో, యాచారం మండలంలో రంగారెడ్డి జిల్లాలో మోడల్గా 10 గ్రామాలు సర్వే చేపట్టడం జరిగింది. ఈ 10 గ్రామాల్లోనే సుమారు 2300 అప్లికేషన్లు వివిధ కారణాలు చూపించి వారు అప్లై చేయటం జరిగింది అధ్యక్ష. అదే రకంగా మాజీ మంత్రివర్యులు నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీలో కూడా నిన్ననే ఆర్డర్ ఇచ్చాము అధ్యక్ష. నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీలో ఒక మండలాన్ని మోడల్గా తీసుకొని ఆ మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్గా ఒక అడిషనల్ కలెక్టర్ని కూడా అపాయింట్ చేశాము అధ్యక్ష. చేసి ఈ పొరపాట్లు ఏవైతే ఉన్నాయో ఈ పొరపాట్లని ఎలా సరిదిద్దితే భవిష్యత్తులో ఇబ్బంది జరగకుండా ఉంటుంది అనేది ఆలోచనతో ఒక మోడల్గా 2 మండలాలని ఫైనల్ చేశాం. 10-15 రోజుల్లో ఈ 2 మండలాలకు సంబంధించిన పూర్తి రిపోర్టు కూడా రావటం జరుగుతుంది అధ్యక్ష. ఇంతేకాదు
ఏదైతే ఈ ధరణితో అనేక ఇబ్బందులు పడి ధరణితో సామాన్య ప్రజల ఆస్తులు కనపడకుండా పోయాయో, భూములున్న ప్రజలు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఈ ధరణి వల్ల ఒక అభద్రతతో ఉన్నారు అధ్యక్ష. పూర్తి నమ్మకం, విశ్వాసం ఈ ఇందిరమ్మ రాజ్యం మీద ఉంది. భట్టి గారి పాదయాత్రలో చెప్పారు, కాంగ్రెస్ ఇచ్చిన పేదోళ్ళకి ఇచ్చిన పట్టాలు ఏవైతే ఉన్నాయో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి తప్పకుండా పేదోళ్ళ దగ్గర గత ప్రభుత్వం లాక్కున్న ఆస్తులన్నిటినీ, పేదోళ్లకు సంబంధించిన ఆస్తులు ధరణిలో కనపడకుండా మాయమైపోయిన ప్రతి ఆస్తిని, పేదోళ్లకు సంబంధించిన ఆస్తులు దొరలకు ఎవరైతే పేర్లతో వెళ్ళాయో ఆ ఆస్తులని తప్పకుండా పేదోళ్లకు పంచేదే ఈ ఇందిరమ్మ రాజ్యం యొక్క ముఖ్య ఉద్దేశం అధ్యక్ష. ఈ అసైన్డ్ ల్యాండ్ విషయంలో కూడా ఆనాటి ప్రభుత్వం ధరణి అనే ఒక మాయదారి పోర్టల్ తీసుకొచ్చి ఆ పోర్టల్ ద్వారా సామాన్య ప్రజలకు సంబంధించిన వేలాది ఎకరాలని, లక్షలాది ఎకరాలని మాయమైపోయాయో ఆ మాయమైపోయిన ప్రతి ఎకరాన్ని తిరిగి సామాన్యులకి, ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా ఇవ్వటం జరుగుద్ది అని ఈ వేదిక ద్వారా, మీ ద్వారా గౌరవ సభ్యులకి, యావత్ తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకి తెలియజేస్తున్నాను. చివరగా ఈ గౌరవ సభకి 2 విషయాలు చెప్పదలుచుకున్నాం అధ్యక్ష మీ ద్వారా. మొదటిది, ఏదైతే డ్రాఫ్ట్ షెడ్యూల్ తయారు చేశామో చట్టం, ఈ డ్రాఫ్ట్ చట్టాన్ని ఈ రోజు నుంచి 3 వారాలు వెబ్సైట్లో పెడతాం. ఈ వెబ్సైట్లో పెట్టిన డ్రాఫ్ట్ షెడ్యూల్ని మేధావులు, రైతులు, ప్రతి ఒక్కరూ చెట్టు కింద కూర్చునే రైతు దగ్గర నుంచి మొదలెట్టి దొర గడి నుంచి బయటికి రాని దొర ఇచ్చే సూచనలతో సహా 80,000 పుస్తకాలు చదివిన అపర పరిజ్ఞానం ఉన్న మేధావులు ఇచ్చే సూచనలతో సహా ప్రతిపక్షాలు ఇచ్చే ప్రతి ఒక్క సూచన అది న్యాయబద్ధమైతే, సామాన్య ప్రజలకి మంచి జరిగేదైతే తప్పకుండా ఈ చట్టంలో పేర్కొని ఈ చట్టాన్ని మళ్ళీ ఇదే అసెంబ్లీలో ప్రవేశపెట్టి అప్పుడు తప్పకుండా ఈ భూములున్న రైతులకి ఒక భరోసా కల్పించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టనుంది. ఈ చట్టంతో పాటు ధరణిలో ఉన్న ఏవైతే గొప్పగా చెప్పే ఆప్షన్స్ ఉన్నాయో, ధరణిలో 33 ఆప్షన్స్, మాడ్యూల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 33 మాడ్యూల్స్ లో సామాన్య రైతుకు తెలియక 1వ మాడ్యూల్లో తన అప్లికేషన్ అప్లై చేస్తే అధికారి దగ్గరికి ఆ అప్లికేషన్ తీసుకొని వెళ్తే నీది 1వ మాడ్యూల్లో రాదు, నీది 32వ మాడ్యూల్లో వస్తుంది, నువ్వు మళ్ళీ అప్లై చేసుకోమంటే ఆ సామాన్య రైతు మళ్ళీ అప్లై చేసుకోవాలంటే మళ్ళీ ఒక 3-4 నెలలు పట్టుద్ది అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చే నాటికి సుమారు 2,45,000 అప్లికేషన్లు ధరణిలో పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. పార్లమెంటు ఎన్నికల ముందు 1,19,000 అప్లికేషన్లని అప్రూవల్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం. తర్వాత మళ్ళీ 1,10,000 అప్లికేషన్లు క్లియర్ అయిన తర్వాత మళ్ళీ జనం అప్లై చేసుకోవడం జరిగింది. ఇప్పుడు సుమారు 1,18,000 అప్లికేషన్లు ప్రభుత్వం దగ్గర, వివిధ కలెక్టర్ల దగ్గర పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. రాబోయే 3 వారాల లోపు ఆ అప్లికేషన్లన్నిటిని కూడా
ఈ ప్రభుత్వం క్లియర్ చేయటానికి సిద్ధంగా ఉందని మీ ద్వారా ఈ సభలో ఉన్న సభ్యులకి, భూములున్న ఆసాములకి తెలియచేయటం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాదు, ఇంకా ఏవైతే గత ప్రభుత్వంలో ధరణిలో ఎవరైనా అప్లికేషన్ అప్లై చేస్తే రీజన్ చూపకుండా ఆ అప్లికేషన్ రిజెక్ట్ చేసేవారు. ఈ ప్రభుత్వంలో అధికారులకు ఆదేశించాం, ఏ అప్లికేషన్ రిజెక్ట్ చేసినా తప్పకుండా దాని మీద స్పీకింగ్ ఆర్డర్ ఉండాలి. ఏ కారణం చేత రిజెక్ట్ చేశావనేది స్పష్టంగా ఉండాలని ఈ అధికారులకి ఆదేశించాం. ఇప్పుడు ఏ అప్లికేషన్ రిజెక్ట్ చేసినా స్పష్టంగా దాని మీద మెన్షన్ చేస్తున్నారు అధ్యక్ష. చివరగా, మంచి చేయటం కోసం చట్టాలు చేయాలే తప్ప, మంచి చేయటం కోసం మనము మన ప్రవర్తన ఉండాలే తప్ప, మన స్వార్థం కోసమో, మన గొప్పల కోసమో, మన బ్రాండ్ కోసమో, మన ఇమేజ్ కోసమో తప్పులు చేస్తే ధరణి పరిస్థితి మళ్ళీ ప్రజలు భరాయించలేరు అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ప్రతిదీ 4 గోడల మధ్య మంత్రులము, ముఖ్యమంత్రులము మేమే మాట్లాడకుండా ఏ విషయాన్నైనా ప్రజలతో చర్చించి ప్రజల మధ్యకి తీసుకెళ్ళి ప్రతి విషయాన్ని చర్చించిన తర్వాతే అది జీవో కానివ్వండి, మెమో కానివ్వండి, చట్టం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అంతా నాకే తెలుసు అనకుండా నాకు తెలిసింది ఇంతే, ప్రజలకు తెలిసిందే ఎక్కువ అనే విధంగా ఈ ప్రభుత్వం ఈనాడు ఆ దిశలో పయనిస్తుంది అనేది తమర ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తున్న అధ్యక్ష. చివరగా గౌరవ సభ్యులందరినీ, ఇది వ్యక్తిగతంగానో ఏ వ్యక్తినో విమర్శించాలన్నది కాదు ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇక్కడున్న ఈ సభలో ఉన్న సభ్యులకి, ఆనాటి మంత్రులకి, ఇంకా మిగతా శాసనసభ్యులందరికీ తెలియంది కాదు. ప్రతి విషయం, నేను ఈరోజు చెప్పే ప్రతి విషయం ఆనాటి ఆ మంత్రులకు కానీ సభ్యులకు కానీ తెలుసు. తెలిసినా వారు ఏమీ ప్రజలకు మంచి చేసే పరిస్థితిలో ఆనాడు లేరు. ఈనాడు మేము ప్రజల కోసం చేస్తున్నాం. మీ సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ఇంకొక వేరే